నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను తులసిరామ్ ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ ఔదార్యం చాటుకున్న శ్రీ నృసింహ సేవావాహిని ట్రస్ట్ కర్నూలు జిల్లా చాగలమరిలోని రామాలయాలకు నిత్యావసరాలతో పాటు పూజా సామాగ్రి అందజేత కడప జిల్లా పెద్దపల్లి ఎల్లమ్మ తల్లి ఆలయంలో ఘనంగా పూజలు కరోనా నుంచి రక్షించాలని వేడుకున్నామన్న జెడ్పీ చైర్పర్సన్ రిటైర్డ్ హెచ్ఎం కు పంగనామాలు పెట్టిన ఘనుడు కాంట్రాక్టు సొమ్ము మింగేసిన వైనం గుంటూరు జిల్లా పలకలూరులో పర్యటించిన హోంశాఖ మంత్రి సుచరిత పట్టణ ఆరోగ్య కేంద్రానికి శంకుస్థాపన విశాఖ జిల్లా అరకులో అనుమతి లేని చికిత్సా కేంద్రం తనిఖీ రోగులకు నాణ్యత లేని మందులు ఇంజెక్షన్లు ఇస్తున్న వైనం ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే శ్రీ నృసింహ సేవావాహిని ట్రస్ట్ ఔదార్యం చాటుకుంది ధూప దీప నైవేద్యాలకు నోచుకొని కర్నూలు జిల్లా చాగలమర్రి గ్రామంలోని భూమానగర్ ఎస్టీ కాలనీలోని రామాలయాలకు నిత్యావసర వస్తువులతో పాటు పూజా సామాగ్రిని అందజేసింది ట్రస్ట్ జిల్లా కార్యదర్శి రవికాంత్ చౌదరి ఆధ్వర్యంలో వీటిని అందజేశారు కార్యక్రమంలో సమరసతా సేవా ఫౌండేషన్ ధర్మ ప్రచారక్ వీరమహేంద్ర ఆచారి నంద్యాల విద్యుత్ శాఖ అధికారి రవికాంత్ లైన్ ఇన్స్పెక్టర్ సుబ్రహ్మణ్యం అసిస్టెంట్ లైన్మెన్ వెంకటేశ్వర రెడ్డి విశ్వనాథ్ వల్లంకొండు సాయి సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు నమస్కారం. శ్రీ నరసింహ సేవావాహిని చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ 3 స్టేట్లలో 80 ఆలయాలకు ధూప దీప నైవేద్య కార్యక్రమం జరిగింది. ఈరోజు కర్నూలు జిల్లాలో 25 ఆలయాలకు ధూప దీప నైవేద్యం ఇవ్వాలని శ్రీ నరసింహ సేవావాహిని చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కృష్ణ చైతన్య గారు ఆదేశించడం జరిగింది. ఈ ధూప దీప నైవేద్య కార్యక్రమంలో ప్రతి గుడికి 3,000 రూపాయల చొప్పున స్వామికి నైవేద్యానికి మరియు ధూపానికి దీపానికి అరేంజ్ చేయడం జరుగుతుంది. ఈరోజు 25 గుళ్ళకి ఒక్కొక్క గుడికి 3,000 చొప్పున దీప నైవేద్యము అరేంజ్ చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాము ఈరోజు ఇప్పుడే చాగలమర్రిలో స్టార్ట్ చేశాము. ఈరోజు సాయంత్రం లోపల 25 గుళ్ళకి ఇచ్చి స్వామి వారి సేవలో శ్రీ నరసింహ సేవావాహిని చారిటబుల్ ట్రస్ట్ ఎప్పటికీ ఉంటుందని తెలియజేసుకుంటున్నాము. అలాగే మీరు కూడా మీ పుట్టినరోజు కానీ మీ పెళ్లి రోజు కానీ దయచేసి ఒక దేవాలయానికి వెళ్ళి ఒక దండు, ఒక ప్రసాదము, ఒక ఆమ్లము డబ్బాలో ఇచ్చి ధూప దీప నైవేద్యాన్ని నేర్చుకొని ఆలయాలకు సహాయం చేయవలసిందిగా నరసింహ సేవావాహిని చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మీకు అందరికీ పేరున తెలుసుకుంటున్నాము. అలాగే మీరు ఎవరన్నా ఇంకా సహాయం చేయదలుచుకుంటే 7207958888 నెంబర్కు కాల్ చేయవలసిందిగా కోరుతున్నాము. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును పరామర్శించిన అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబు తిరుగు ప్రయాణమయ్యారు. ఇందులో భాగంగా గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు. విమానం హైదరాబాద్ దిశగా సాగిపోయింది.
నాయకత్వం వర్ధిల్లాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం జై బాబు జై జై బాబు జై బాబు జై జై బాబు జై బాబు జై జై బాబు జై బాబు వర్ధిల్లాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం జై బాబు వర్ధిల్లాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం. కడప జిల్లా సిద్ధవటం మండలం పెద్దపల్లిలోని ఎల్లమ్మ తల్లి ఆలయంలో పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జెడ్పీ చైర్పర్సన్ రాజేశ్వరరెడ్డి మాట్లాడుతూ కరోనా బారి నుంచి అందరినీ రక్షించాలని అమ్మవారిని వేడుకున్నట్లు చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగా లేనప్పటికీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి జగన్ నిలబెట్టుకుంటున్నారని అన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ నరసింహారెడ్డితో పాటు భక్తులు పాల్గొన్నారు. తల్లి అనే విగ్రహం అంటే పూర్వకాలంలో పెద్దోళ్ళు 50 ఏళ్ల చరిత్ర నుంచి ఇక్కడ ఎందుకంటే వర్షాలు పడుతున్నప్పుడు ఇక్కడ ఎల్లమ్మ దగ్గర కోరికలు బోనాలు పెట్టుకుంటే మనకు వర్షాలు పడతాయి చాలా కరువు కాలంలో ఉన్నారనమాట. కాబట్టి ఎల్లమ్మ తల్లిని నమ్ముకొని ఇంటికి పోయే లోపల భారీ వర్షాలు బోనాలు పెట్టుకొని యాటను వేసి అక్కడ యాటను పోసి ఇంటికి వెళ్ళే లోపల భారీ వర్షాలు పడతా ఉన్నాయంట. అందుకు ఎల్లమ్మలో ఒక సత్యం ఉంది. ఆ ఎల్లమ్మకు ప్రతి ఒక్కరూ ఎవరికి ముక్కుబళ్ళు ఉంటే వాళ్ళ మధ్యలో కూడా వచ్చి పూజలు చేసుకుంటూ పోతానే ఉన్నారు. ఈరోజు ఎల్లమ్మ సంవత్సరానికి ఒకసారి గ్రాండ్గా జరుగుతుంది. ఎల్లమ్మకి ఇక్కడ బోనాలు జరుపుకొని ఎవరి ఆటలు కోళ్ళు అన్నీ కోసుకొని సాంగ్యం ప్రకారం చేసుకుంటారు. కానీ ఇప్పుడు కూడా ఈ కరోనా మహమ్మారితో కూడా ప్రజలు బాగుండాలని ఈ కరోనాతో పోయిన సంవత్సరం చాలా ఇబ్బంది పడి ఎల్లమ్మకు అంతమంది కూడా రాలేకపోయినారు బోనాలకు ఎక్కువ కరోనాతో. ఇప్పుడు దేవుని దయ వల్ల కొంచెం తగ్గింది కాబట్టి ఈ కరోనా మహమ్మారి కూడా ఎక్కడ కూడా ఉండకూడదని మా పంచాయతీలో కానీ విలేజ్ల్లో కానీ మండలాల్లో కానీ ఎక్కడ కూడా కరోనా అనేది పారదోలాలని చెప్పి మేమంతా ప్రజలు గ్రామం వచ్చిన ముక్కొని ఇక్కడ బోనాలు పెట్టుకొని నిర్ణయించుకున్నాము. బాగుండాలని చెప్పి వర్షాలు కూడా పడాలని చెప్పి కూడా కోరుకుంటూ ఇక్కడ మా మామ ఇతడు పెద్ద ఆయన ఆదినారాయణ రెడ్డి ఇక్కడ చాలా కాలం నుంచి దేవునికి ఇక్కడ సేవ చేసుకుంటారు. ఇక్కడ కడితం రామ్మోహన్ నాయుడు అని ఆయన కూడా ఇక్కడ ఎల్లమ్మ వాళ్ళు ఉంటారు. ఇంకా చాలామంది ఇక్కడ సర్పంచ్ కుమారుడు రాగం నరసింహారెడ్డి ఇక్కడ నాయకులు కార్యకర్తలు రెడ్డయ్య మార్కెట్ చైర్మన్ నేను రాజేశ్వరరెడ్డిని ప్రతి ఒక్కరు బాగుండాలని మా ఎమ్మెల్యే ఫ్యామిలీ కూడా బాగుండాలని చెప్పి కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. పంచాయతీ కార్యదర్శి విశ్రాంత ప్రధానోపాధ్యాయుడికి పంగనామాలు పెట్టాడు. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రభుత్వం మంజూరు చేసిన కాల్వ పనులను విశ్రాంత ఉపాధ్యాయుడు సాంబశివయ్య పూర్తి చేశారు. ఇందుకు గాను సంబంధిత శాఖ అధికారులు 18 లక్షల రూపాయలు మంజూరు చేశారు. అయితే గ్రామ పంచాయతీ కార్యదర్శి 10 లక్షలు మాత్రమే చెల్లించారు. మిగతా మొత్తం గురించి ఏమీ చెప్పలేదు. ఈ విషయమై బాధితుడు ఎంపీడీఓను సంప్రదించినా ఫలితం లేకపోయింది. దీంతో బాధితుడు మీడియాకు ఈ విషయాలన్నింటినీ వెల్లడించారు. తన గోడు వెళ్లబోసుకున్నారు. తనకు న్యాయం చేయాలని ఉన్నతాధికారులను వేడుకుంటున్నాడు. మేము సింగసముద్రము పంచాయతీ సర్పంచ్ చిన్నతాయమ్మ జయప్ప సింగసముద్రం పంచాయతీలో మిట్టపల్లి హెచ్ఎం రిటైర్మెంటు మా ఊర్లో టీచర్గా హెచ్ఎంగా పనిచేసి రిటైర్మెంట్ అయిన వ్యక్తి సాంబశివ సారు మాకు అన్నిటికీ అనుకూలంగా ఉంటారని చెప్పేసి డ్రైనేజీ వర్కులకు పూర్తి వాయినికే ఇచ్చి వాయినే చేసినారు. ఇంకా ఎవరికీను వేరే వాళ్ళకు ఇవ్వలేదు. ఆ డ్రైనేజీ వర్కులు పూర్తి సాంబశివ సారే చేసింది.
కాబట్టి దీనికి తగిన న్యాయము ఆ మందుల వారు చేకూర్చాలని అంటే దీనికి సంబంధించిన బిల్లులు నేను ఒక సర్పంచ్గా చెప్తా ఉన్నాను. సాంబశివ సారికే కాంట్రాక్ట్దారుడు ఆయన, వాయినికే సంబంధించాలని చెప్పి నేను అందరికీ పై వాళ్ళకి కూడా మేము చేతులెత్తి మొక్కి ఆయన కష్టపడి మా పంచాయతీ పరువుని నిలబెట్టి లక్షలు మొదలేసి చేసినాడు. అతనికే బిల్లులు చెందాలని చెప్పి మిమ్మల్ని మేము కోరుచున్నాం. ఎంవి సాంబశివయ్య, నేను సింగసముద్రంలో రిటైర్డ్ అయిన హెడ్ మాస్టర్గా, బిఎస్ హెడ్ మాస్టర్గా. అదే ఊర్లో నాకు డ్రైనేజీ వర్క్ ఇచ్చినారు. డ్రైనేజీ వర్క్ నేను చేయించినాను. ఫస్ట్ బిల్లుకి సెక్రటరీ నన్నే తీసుకుపోయి క్యాష్ తీసి ఇచ్చినాడు. 24 లక్షల చిల్లర తీసుకొచ్చినాము. కుట్టుగానిపల్లికి, రెడ్డివారిపల్లికి నాది కలిపి తీసుకొచ్చినాము. ఆ విషయంగా సుబ్బారెడ్డి వచ్చి అందరికీ భాగాలు పెడతాను. నువ్వేమని పెట్టంటే ఇవ్వండి సార్ అని అందరికీ సెక్రటరీ సుబ్బారెడ్డి మేము కూర్చొని వాళ్ళకి ఇచ్చేసినాము. రెండవ బిల్లు కాలేదు అని చెప్పేసినాడు. ఎప్పుడో అవుతుందంటే మళ్ళీ రెండో బిల్లు ఎప్పుడో తీసేసినాడు, మాకు కూడా తెలియదు. మూడవసారి నా పేరులో చెక్కులు 2 ఇచ్చినాడు. చెక్కులు డ్రా చేసుకున్నాను. ఈ రెండవ బిల్లు విషయం అడిగితే ఆ ఊర్లో శంకరప్ప అనే ఆయన ఎదురుగానే అడిగినాను. 4-5 months అప్పుడు బిల్లు లేను అని చెప్పినాడు. మళ్ళీ రమణ సారు బిల్లు అయిపోయింది, డ్రా చేసినారు అని చెప్పినారు. నేను ఈ విషయంగా మళ్ళీ స్పందనకి రిపోర్ట్ చేస్తే వాళ్ళు ఎంపీడీఓకి రిపోర్ట్ చేస్తే ఎంపీడీఓ గారు నన్ను పిలిపించి అన్ని యాక్టివ్. గుంటూరు పలకలూరులోని జన్మభూమి నగర్లో జరిగిన అర్బన్ హెల్త్ సెంటర్ శంకుస్థాపన కార్యక్రమంలో హోంమంత్రి మేకతోటి సుచరిత పాల్గొన్నారు. భూమి పూజ కార్యక్రమంలో హోంమంత్రి సుచరితతో పాటు ఎమ్మెల్యే మద్దాళి గిరి, మేయర్ కావాటి మనోహర్ నాయుడు, కమిషనర్ అనురాధ, మిర్చి యార్డ్ చైర్మన్ చంద్రగిరి యేసురత్నం, కార్పొరేటర్ సాంబిరెడ్డి, ఇతర వైఎస్ఆర్సీపీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. దాని భయపడమాకండి సార్ డూలెక్స్ కెమెరా దూరం పెట్టండి, మీ డూలెక్స్ కెమెరా దూరం పెట్టండి. ఏం కాదు జనాల కంగారు. అభిహిమండమిత్ర ఉత్తర దక్షిణోదిస్వాసూరుపరాతున్నః తమన్ను స్వయంభూర్భో భగవాత్సాః సుసౌసరిస్వాః అనాగసన్నపరే అస్మిదో కృత్వాత్ సాశీరు శాపురుషాః సాక్షసవం విశ్వదోరుత్వ అత్యుష్ట మేస్త్రి గారు కొంచెం వెనక్కండి. రవంత ఇంద్రశ్చ అగ్నిశ్చ రాష్ట్రందారయితాంధ్రవం అయం ముహూర్తమస్తు ముహూర్తకాలే సూర్యానాం ధీనానాం గ్రహాణాంతర్గో కొంచెం వస్తుంది. సహస్రవరమాదేవి శతమూలాస్నాంకుర సర్వగం సహస్రవరమాదేవి శతమూలాస్నాంకుర సర్వగం మృతమే పాపం దుర్వా స్వస్థనాశనే సహస్రశీర్షా పురుషాస్త్రాక్షభవం విశ్వదోరుత్వ అత్యశాంతి సహస్రశీర్షపురసవం విశ్వదోరుత్పత్తిశాంకులం పురుషే వేదగురుసర్వం ఆకృష్ణేవర్తమానివేశం నమతవత్తించారణ్యేనాథారదేవయాపుత్రం అగ్నే ధృతం ప్రణీమహే
విశాఖ జిల్లా డుంబ్రిగూడ మండలం అరకు సంతలో అనుమతి లేకుండానే వైద్య సేవలు అందిస్తున్న బిశ్వాస్ ప్రథమ చికిత్సా కేంద్రాన్ని అధికారుల బృందం తనిఖీ చేసింది. బిశ్వాస్ కేంద్రానికి ఎటువంటి అనుమతి లేకపోవడంతో ఈ విషయమై పాడేరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సురేఖకు ఫిర్యాదు అందింది. ఈ నేపథ్యంలో సంబంధిత అధికారులు తనిఖీ చేశారు. ఈ కేంద్రంలో నాణ్యత లేని మందులు, ఇంజెక్షన్లను రోగులకు ఇస్తున్నట్లు గుర్తించారు. ఉన్నతాధికారులకు అన్ని విషయాలను తీసుకుపోయి తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు. లేకుండా మీరు ఎలా కూడా లేదు, శానిటైజర్స్ లేదు, అవన్నీ తీయండి. అవన్నీ ఏంటి డ్రగ్స్ విశాఖ ఉక్కు పరిరక్షణ ఉద్యమానికి మద్దతుగా సిపిఐతో పాటు ప్రజా సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా దీక్షకు దిగుతున్నాయి. 2, 3 తేదీల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నాయి. ఈ విషయాన్ని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ వచ్చే నెల 5న ఆందోళన నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ నెల 9వ తేదీన క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో సేవ్ ఇండియా పేరిట పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టనున్నాయి. ఈ సమావేశంలో ఏఐటియుసి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రాధాకృష్ణమూర్తి, సిపిఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కాబోతు ఈశ్వర్రావు పాల్గొన్నారు. దేశంలో నరేంద్ర మోడీ కేంద్రంలో, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి ఆర్థిక, రాజకీయ, సామాజిక, పారిశ్రామిక రంగాల్ని నరేంద్ర మోడీ గారు రోజు రోజుకి ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేస్తూ కార్పొరేట్లకు వరాలు, పేద ప్రజలకు భారాలు అనే పద్ధతుల్లో నరేంద్ర మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. దేశంలో రోజు రోజుకి అనిల్ అంబానీ, గౌతమ్ అదానీ లాంటి కార్పొరేట్ల ఆస్తులు ఆకాశ హార్మయాలు దాటుతూ ఉంటే సామాన్య మధ్యతరగతి ప్రజల యొక్క ఆర్థిక స్థితిగతులు పాతాళానికి కూరుకుపోతూ ఉన్నాయి. మన దేశ జీడిపి రేటు పాతాళంలో ఉంటే అనిల్ అంబానీ, గౌతమ్ అదానీ లాంటి 10 మంది గుత్త కోటీశ్వరుల ఆస్తులు ఆకాశాన్ని తాకే పద్ధతుల్లో ప్రపంచ కుబేరుల జాబితాలో మొదటి వరుసలోకి అనిల్ అంబానీ, గౌతమ్ అదానీ చేరడం అనేది జరిగింది. ఎంత వికృతంగా నరేంద్ర మోడీ పరిపాలన ఉందంటే దేశవ్యాపితంగా ఉన్నటువంటి మొత్తం ప్రభుత్వ రంగాన్ని గంపగుత్తగా ప్రైవేటు శక్తులకి, కార్పొరేట్లకి దారాదత్తం చేసే పద్ధతిని పూర్తి స్థాయిలో అమలు జరుపుతూ ఉన్నారు. దాంట్లో భాగంగానే మన రాష్ట్రంలో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని పెద్ద ఎత్తున నినదిస్తూ 33 మంది విద్యార్థులు ఆత్మ బలిదానం చేసి తెలంగాణ, ఆంధ్ర, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర 4 ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు అని పెద్ద ఎత్తున నినాదాలు చేసి సిపిఐ, సిపిఎం, వామపక్ష పార్టీల ఎమ్మెల్యేలు 83 మంది రాజీనామా చేస్తే ప్రకాశం జిల్లా కంభం బెస్తవారిపేటలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి తనయుడు మాగుంట రాఘవరెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిస్థితులతో పాటు సమస్యలను కూడా తెలుసుకున్నారు. మాగుంట చారిటబుల్ సేవా కార్యక్రమాలను జిల్లా వ్యాప్తంగా విస్తరిస్తామని చెప్పారు. అనంతరం దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులు అర్పించారు.
గుంటూరులోని లాలాపేట వెంకటేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్గా నియమితులైన జయప్రకాష్ రెడ్డి తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా గారికి తులాభారం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బందితో పాటు అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. श्रेयःपदे पुरुषोत्तमस्य आदिवज्ञान्तरेतस्य श्रीभूनीलः జరగాలి పుట్టాలు తీయాలి. బాబా పోతే అర్థం పెట్టగలరు కదా. వైసీపీ నేత చెన్నకేశవరెడ్డి నివాసంలో దొంగతనానికి పాల్పడిన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని డీఎస్పీ సుధాకర్ రెడ్డి వెల్లడించారు. ఈ కేసును అత్యంత తక్కువ సమయంలోనే ఓ కొలిక్కి తెచ్చినందుకు పాకాల సిఐ ఆశీర్వాదం, ఎస్ఐ వంశీధర్, ఐడి పార్టీ వేణు, భద్రానాయక్, విష్ణులను ఆయన అభినందించారు. ఈ సందర్భంగా వారికి రివార్డు అందజేశారు. మండలం దాసార్లపల్లి అవుట్స్కట్స్లో చెన్నకేశ్వరరెడ్డి అని చెప్పి వైఎస్ఆర్సీపీ కన్వీనర్ నివాసం ఉంటాడు. ఈ సంవత్సరం ఫిబ్రవరి నెల 2వ తారీఖు సుమారు 9:45 PM గంటల సమయమునందు కొంతమంది వ్యక్తులు ఇంట్లోకి దూరి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి చెన్నకేశ్వరరెడ్డి వైఫ్ వనజాక్షమ్మను కర్రలతో కొట్టి ఇంట్లో ఉన్నటువంటి గోల్డ్ కొంత క్యాష్ తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. దీనికి సంబంధించి పాకాల పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేయడము, తర్వాత పాకాల సిఐ ఆశీర్వాదము, ఎస్ఐ వంశీ, అప్పుడు ఉన్నటువంటి ఎస్ఐ రాజశేఖర్ వీళ్ళంతా కూడా దీంట్లో ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి సుమారు 5 నెలలు కష్టపడి ఈరోజు కొంతమంది వ్యక్తులను అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఈరోజు మార్నింగ్ నేండకొండ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తూ ఉంటే ఒక వ్యక్తి ఫేక్ నెంబర్ ప్లేట్ని వేసుకొని స్విఫ్ట్ డిజైర్ కార్లో వెళ్తూ ఉంటారు. వీళ్లను విచారిస్తే వీళ్ళ పేర్లు వచ్చేసి ఒకతని పేరు ప్రభు అరియాస్ ధర్మలింగం, ఇంకొకతని పేరు గిరీష్. వీళ్ళిద్దరు కూడా ఒకతను వచ్చేసి హోసూరు, ఒకతను కుప్పము,
గిరీష్ అనే అతను కుప్పము, ఇతను ప్రజెంట్లీ కృష్ణగిరిలో నివాసం ఉంటాడు. వీళ్ళిద్దరు కూడా అఫెన్స్ ఒప్పుకుంటారు. దీనికి సంబంధించి ఇంకా కొంతమంది శరవణ, మురుగన్ అనే వాళ్ళను రీసెంట్గా కృష్ణగిరి జిల్లాలో ఉన్నటువంటి దెంకర కొట్టయ్య అనే పోలీస్ స్టేషన్ లిమిట్స్లో అరెస్ట్ చేయడము జరుగుతుంది. వాళ్ళు కూడా ఈ కేసును కన్ఫెస్ చేయడం జరుగుతుంది. మొత్తం మీద వీళ్ళు 6 మంది ఆ రోజు వచ్చి డెకాయిటీ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఇద్దరిని కూడా ఈరోజు పాకాల సిఐ ఆధ్వర్యంలో వీళ్ళు ఎస్ఐ వీళ్ళ సిబ్బంది అరెస్ట్ చేయడం జరుగుతుంది. వీళ్ళిద్దరిని కూడా రిమాండ్ పంపడం జరుగుతుంది. దీంట్లో ఇంకా 2 ముద్దాయిలు అబ్స్కాండింగ్లో ఉన్నారు. వాళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి మనం వాళ్ళ దగ్గర పొజిషన్లో ఒక 24 గ్రామ్స్ గోల్డ్ ఆర్నమెంట్ను స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది. ఒక 20 గ్రామ్స్ గోల్డ్ వచ్చేసి అత్తిక ఫైనాన్స్ గోల్డ్ ఫైనాన్స్ దాంట్లో పోస్తూరులో కుదవబెట్టున్నారు. అది కూడా వీళ్ళను తీసుకొని వెళ్ళి గాజువాకలోని రాసాలమ్మ కాలనీలో అక్రమ నిర్మాణాన్ని కూల్చేందుకు వచ్చిన అధికారులను యజమానితో పాటు స్థానికులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో భారీ స్థాయిలో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మీరు ఆపుతున్నామని చెప్పండి, ఆపుతున్నామని చెప్పండి. ఇక్కడ మాట్లాడుతుంటే కొడుతున్నారు. ఏమనిపించింది మీకు? ఉన్నారు కదా సార్, కింద ఎంతమంది ఉన్నారు? రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాసరావు ఇంద్రకీలాద్రికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారిని దర్శించుకున్నారు. వేద పండితులు ఆయనను ఆశీర్వదించారు. అనంతరం తీర్థ ప్రసాదాలను అందజేశారు. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలపై టీడీపీ మండిపడింది. ఈ మేరకు చిత్తూరు జిల్లా కుప్పంలో ఎద్దుల బండిపై నిరసన ర్యాలీ నిర్వహించింది. కుప్పం రూరల్ ఎలక్ట్రిక్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ కార్యకలాపాలను ఏపీఎస్పీడీసీఎల్కు అప్పగించాలని ఈ సందర్భంగా ఆ పార్టీ నేతలు డిమాండ్ చేశారు. రెస్కోను యథావిధిగా కొనసాగించాలని కోరారు. ఈ పెట్రోల్ డీజిల్ పైన ధర్నా చేసి ఈరోజు పెట్రోల్ రేట్ పెరిగిన దానివల్ల ఈరోజు 2 వీలర్స్ అంతా అమ్మేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి కోరిక ఏమంటే కుప్పంలో ప్రతి ఇంటికి 2 వీలర్ కావాలి, ప్రతి ఒక్కరు కారులో పోవాలి, ప్రతి ఒక్క రైతు ట్రాక్టర్ కొనాలి, ప్రతి ఒక్కరు ఆటో కొనాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అనేకమైన సంక్షేమ కార్యక్రమం ఏర్పాటు చేస్తే ఈరోజు ట్రాక్టర్లు అమ్మేస్తున్నారు, ఆటోలు అమ్మేస్తున్నారు, 2 వీలర్స్ అమ్మేస్తున్నారు. ఇది ఈ ప్రభుత్వం చేసేది ఘనత. ఎప్పుడైతే 75% రైతులు ఉండే ఆ కుటుంబంలో పెట్రోల్ డీజిల్ పెరిగినందు వల్ల వ్యవసాయదారులు అప్పుల పాలైపోయినాయి. చాలా మంది వ్యవసాయదారుల కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు మనమంతా కూడా ఈరోజు ఈ పెట్రోల్ డీజిల్ ఇంకా ఎంత అన్యాయం జరిగింది, ఎంతమంది రైతులు నాశనం అయిపోతున్నారో చెప్పుకోసారి మీరు ఆలోచించాలి. దయచేసి ఈరోజు ఈ పెట్రోల్ డీజిల్ గురించి ధర్నా చేస్తే రాత్రి తెలిసింది మాకు ఈ రెస్కోని ఎత్తేస్తారండి. అయ్యా రెస్కో ఆ రోజు అమర్నాథ్ రెడ్డి గారు ఇది బ్యాక్వర్డ్ ఏరియా, కుప్పం చాలా పేద ప్రాంతం అని చెప్పి ఆయన రెస్కోని చెట్టును నాటితే దాన్ని ఎవరు పట్టించుకోలేకపోయినారు. చంద్రబాబు నాయుడు గారు పలమనేరులో ఆఫ్ చేస్తే మా కుప్పం ఫస్ట్ వచ్చింది, మాకు పాసులు ఇచ్చేవాళ్ళు. సెకండ్ సిలెక్షన్ మాకు జరిగేది కాదు. అట్లాంటి పరిస్థితి అధ్వానంగా కడుతుంటే చంద్రబాబు నాయుడు గారు 132 లైన్లు శాంతిపూర్ణ
స్పెషల్ ఆఫీస్ మూసేశారు, దాన్ని ఎత్తుకొచ్చి ఎంఆర్ ఆఫీస్ చేసేశారు. అన్నా క్యాంటీన్లు మూసేశారు, కనీసం కరోనా చచ్చిపోతా ఉంటే చంద్రన్న బీమా మూసేశారు, పెళ్లి కానుకలు మూసేశారు, ఈ రోజు రెస్కో మూసేస్తారు. అంతా మూసేసేనా? నరేంద్ర మోడీ గారు కరెంటు కోసం మొత్తం రైతులకు మీటర్లు బిగించాలంటే నేను ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ లో బిగిస్తానని చెప్పి ఒప్పుకొని వచ్చి తల ఊపి రోజు రాజశేఖర రెడ్డికి కూడా వ్యతిరేకంగా పార్టీ పెట్టింది. రాజశేఖర రెడ్డి పేరు పెట్టి ఈ రోజు రాజశేఖర రెడ్డి కూడా వెన్నుపోటు పొడిచి రైతులకు వెన్నుపోటు పొడుస్తున్న ప్రభుత్వం ఈ రోజు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. కాబట్టి రైతులందరూ కూడా ఏకంగా కయ్యి ఈ రెస్కోని కాపాడుకోలేని పరిస్థితిలో లేకపోతే మొత్తం కూడా నిరుద్యోగం అయిపోయి 2019 ఎన్నికల్లో కొంతమంది వచ్చి నేరుగా వచ్చి ఫ్యాక్టరీలు తెస్తాం, పుష్పూల్ రైలు వద్దు, బెంగళూరుకు పోయేది వద్దు, మొత్తం ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తామని చెప్పారు. ఈ రోజు చూస్తే ఉద్యోగాలు మొత్తం తీసేస్తున్నారు, ప్రతి ఒక్క ఉద్యోగస్తులు కూడా ఉద్యోగం చేస్తున్నారు. కాబట్టి ఇది తీవ్రంగా ఖండిస్తూ ఇప్పుడు మన చౌడప్పన్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. కడప జిల్లా సిద్ధవటం మండలంలో డీఎస్పీ శివభాస్కర్ రెడ్డి దిశ యాప్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మహిళా మిత్ర, మహిళా పోలీసులు, వాలంటీర్లతో ఈ యాప్ను డౌన్లోడ్ చేయించాలని సూచించారు. ఆపద సమయంలో మహిళలను రక్షించేందుకు ఈ యాప్ తోడ్పడుతుందని తెలిపారు. కార్యక్రమంలో సిద్ధవటం మండలం ఎస్ఐ మధుసూదన్ రెడ్డి, పోలీస్ సిబ్బంది, మహిళలు పాల్గొన్నారు. total houses. Two panchayati na? Okay, two panchayati వచ్చి సచివాలయం. అటువంటి కార్యక్రమాలను ఇల్లీగల్గా ఉన్నటువంటి కార్యక్రమాలను మనం ఆపాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. వాటి గురించి చెప్పడము, మిగతాన్ని మీకు తెలిసినట్టే గ్రామాల్లో ఈటీజింగ్ అంటారు, అమ్మాయిని ఎదిరించడము, ఇవి బులెటిన్ విశేషాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఔదార్యం చాటుకున్న శ్రీ నృసింహ సేవావాహిని ట్రస్ట్. కర్నూలు జిల్లా చాగలమరిలోని రామాలయాలకు నిత్యావసరాలతో పాటు పూజా సామాగ్రి అందజేత. కడప జిల్లా పెద్దపల్లి ఎల్లమ్మ తల్లి ఆలయంలో ఘనంగా పూజలు. కరోనా నుంచి రక్షించాలని వేడుకున్నామన్న జెడ్పీ చైర్పర్సన్. రిటైర్డ్ హెచ్ఎంకు పంగనామాలు పెట్టిన ఘనుడు. కాంట్రాక్టు సొమ్ము మింగేసిన వైనం. గుంటూరు జిల్లా పలకలూరులో పర్యటించిన హోంశాఖ మంత్రి సుచరిత. పట్టణ ఆరోగ్య కేంద్రానికి శంకుస్థాపన. విశాఖ జిల్లా అరకులో అనుమతి లేని చికిత్సా కేంద్రం తనిఖీ. రోగులకు నాణ్యత లేని మందులు, ఇంజక్షన్లు ఇస్తున్న వైనం. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నమస్తే.